అయినా అసలు ఆ సంఖ్య సరిపడనా? ఇంకో సంతోషమాత భక్తురాలు ఎక్కడికి వచ్చింది? ఐఎమ్ షూర్ డాడ్ని కూడా తనే రెచ్చగొట్టుంటుంది. అందుకే జరిగే ప్రతి మంచి పనికి ఆయన సంతోషమాత కృప అని చెప్తూ ఉంటారు. అరే పొరలు కమ్ముకున్నారా మీ అందరి కళ్ళకి? ఇప్పుడు మళ్ళీ అనకండి. ఆ క్రాంతిమాత కృప కలగకుండా ఆగిపోయింది కదా, దానికి కారణం కూడా తనే. ప్లీజ్ రిలాక్స్ ఎవ్రీబడి. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే లాభం ఏంటి? ఇప్పుడు మనం కేవలం ఒకటే ఆలోచించాలి, మనం క్రాంతిమాతను ఎలా ప్రసన్నం చేసుకోవాలని. మావయ్య, మీరు అత్తయ్య లోపలికి తీసుకెళ్ళండి, మేమేదైనా ఆలోచిస్తాం. భగవంతుడే కాపాడాలి ఈ అంధవిశ్వాసాల నుంచి. చెప్తే నమ్మరే. కాక నేను మీతో వస్తాను. పద. సరే. ఆంటీ ఏడుస్తున్నారెందుకు? విద్య, నీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యం గురించి దిగులు పడుతున్నారు ఎందుకు? నా కారణంగా అందరూ తలదించుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నాను. నేనా తప్పు చేసి ఉండకపోతే ఎవరూ తలదించుకోవాల్సి వచ్చేది కాదు. నా కారణంగా క్రాంతిమాతకు కూడా అవమానం జరిగింది. కేవలం నా శ్రద్ధలో లోపం కారణంగానే ఇదంతా జరిగింది. అమ్మా క్రాంతిమాత, మీరే శిక్ష విధిస్తారో నాకు విధించండి, నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆంటీ, నాకు తెలిసి మీరేమీ తప్పు చేయలేదు. మీరు పశ్చాత్తాప పడటానికి, క్షమాపణలు చెప్పటానికి. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా నేను క్షమాపణ అడగాల వద్దా అన్న విషయం? విద్య, నువ్వు మరీను ఈ సంతోషి నిజమేగా అంటోంది. మీరు మాట్లాడకండి. అయినా తనకేం తెలుసు క్రాంతిమాత మన కుటుంబానికి ఎన్ని ఉపకారాలు చేశారో అన్నది? నేను స్వయంగా ఆవిడ మహిమలు చూశాను. మీరు చూస్తూ ఉండండి, ఆవిడ కృప మళ్ళీ నా మీద కలుగుతుంది. నాకు వెంటనే నయమైపోతుంది. అప్పుడు నేను ఈ అమ్మాయికి నిరూపిస్తాను, ధైర్యం అన్నది ముమ్మాటికి నిజం. ఈ ఇంట్లో జరుగుతున్న దానికంతటికీ ఈ సంతోషియే కారణం. ఈ పిల్ల ఈయనకి సంతోషి మాత గురించి చెప్పుండకపోతే ఈయన నాకు చెప్పుండేవారే కాదు. అనవసరంగా ఈయన మాటల వల్ల నేను మోసపోయాను. చూస్తూ ఉండండి, ఇంత జరిగాక కూడా క్రాంతిమాత నా మీద కృప వర్షించి తీరుతుంది. అలాగే నా ఈ చేతులు కూడా మళ్ళీ తప్పకుండా పనిచేస్తాయి. అలాగే. ఇంకా నువ్వు ఒక పని చేయి, విశ్రాంతి తీసుకో. ఇంత బాధ, ఇంత దిగులు నీ ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తుంటారు? సరేంటి నుండి ఫోన్ ఈ టైంలో? హలో హలో సంకేత్ గారు, నేను సంతోషిని మాట్లాడుతున్నాను. సంతోషి, నువ్వా? క్షమించండి, ఇంత రాత్రివేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, కానీ సమస్య అలాంటిది. నా అదృష్టం కొద్దీ మీ నెంబర్ ఈ ఫోన్ దగ్గరున్న డైరీలో రాసుంది. లేదంటే నేనేం చేసేదానో ఏంటో. ఇప్పుడు కేవలం మీరే నాకు సహాయం చేయగలరు. తప్పకుండా నీకు సాయం చేస్తాను. కానీ నీ ప్రాబ్లం ఏంటి? ఒకవేళ ధైర్యాన్ని నువ్వు మళ్ళీ ఏమైనా... లేదు, ధైర్య సార్ ఏమీ చేయలేదు. కానీ సమస్య ఆయనతోనే ముడిపడుంది. అదేంటంటే ధైర్య సార్కి బర్గర్ కావాలంట. అది ఎలా చేయాలో నాకు అస్సలు రాదు. ఈ టైంలో బర్గరా? అవును. బహుశా తను నేను మళ్ళీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నాడేమో. ఎనీవే, నువ్వు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వు, నేను ఇప్పుడే ఇంటర్నెట్లో చెక్ చేసి చెప్తాను. హోల్డ్ చేయి. అలాగే. డీజే బాబు నాకు బర్గర్ చేసివ్వు, డీజే బాబు నాకు బర్గర్ తినిపించు, డీజే బాబు నాకు... లేదు, ఇలా మజా రావడం లేదు.
సంతోషి భక్తురాల నాకు బర్గర్ చేసివ్వు, సంతోషి భక్తురాల నాకు బర్గర్ చేసివ్వు, సంతోషి భక్తురాల నాకు బర్గర్ చేసివ్వు, బర్గర్ చేసివ్వు, బర్గర్ చేసివ్వు. ఆ, అలాగా. దొంగ దొరికిపోయింది. నేను చెప్పిన పని వదిలేసి అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? బాయ్ ఫ్రెండ్. పురుష మిత్రుడితో మాట్లాడుతున్నావు అనమాట. నాకే పురుషమిత్రుడు, బాయ్ ఫ్రెండ్ లేరు నాకు. బాయ్ ఫ్రెండ్ లేడా? లేరు. ఒకడు కూడా లేడా? లేరు. ఇంత కూడా? ఓకే, బాయ్ ఫ్రెండ్ లేడు. హౌ బోరింగ్. ఎవరో ఒకరు చెయ్యాలి, నాకు బర్గర్ వండి పెట్టాలి. ఎవరో ఒకరు కావాలి బర్గర్ వండి పెట్టేవాళ్ళు. ఈవేళ రాత్రి నేను బర్గర్ తింటాను, ఈవేళ రాత్రి నేను బర్గర్ తింటాను. బర్గర్ తినిపించే వాళ్ళే లేరా? సంతోషి ధైర్య తాగున్నాడా? కానీ మీరు దిగులు పడకండి, నేను చూసుకుంటాను. సరే, బర్గర్ చేసే పద్ధతి దొరికిందా? దొరికింది. పెద్ద కష్టమేం కాదు, నువ్వు రాసుకుంటూ ఉండు, చెప్తాను నీకు. అలాగే, ఒక్క నిమిషం. చెప్పండి. అన్నింటికంటే ముందు బర్గర్ బ్రెడ్ని సగానికి కోయాలి. బర్గర్ లేకుండా నేను ఇంకా బ్రతకలేను. బర్గర్ ఇంతవరకు నా చెంతకు రాలేదు. ఎందుకంటే నువ్వేలే కుక్కు, నువ్వేలే నా బర్గర్ చేసే కుక్కు, నువ్వేలే నువ్వేలే. బర్గర్ చేసివ్వు, బర్గర్ నన్ను తిన్నివ్వు. ఓకే, జాగ్రత్తగా ఉండు. ఒకవేళ ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ధన్యవాదాలు సంకేత్ గారు. ఇక నేనుంటాను. శుభరాత్రి. ఓ అలాగా. సో ఇంత రాత్రి వేళ సంకేత్ గారితో మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇక్కడ బర్గర్ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ నువ్వు సంకేత్ గారితో బాత కానియా? అయినా అర్ధరాత్రి నా కోరికను ఇగ్నోర్ చేసి నువ్వు సంకేత్ గారితో మాట్లాడుతున్నావు కదా. ఈ విషయం దేనికి సంకేతం నీకు తెలుసా? మీరు అనుకుంటున్నట్టు ఏది నిజంగా లేదు ధైర్య సార్. ఎలా అనుకుంటున్నాను? నేను మీకోసమే మాట్లాడాను సంకేత్ గారితో. ఇది చూడండి, నేను సంకేత్ గారిని బర్గర్ చేసే విధానం గురించి అడిగాను, అంతే. అంటే సంకేత్కి బర్గర్ చేయడం వచ్చా? నాట్ బ్యాడ్. అన్నట్టు నువ్వు సంకేత్కి బదులు మీ సంతోషి మాత కాల్ ఎందుకు చేయకూడదు? ఆమె నేరుగా బర్గర్ చేసి నీ చేతిలో పెట్టేస్తుంది కదా. మధు, పుష్ప, సంతోషి, ఎవరైనా రండి. అరే, ఇది విద్య గొంతులో ఉంది.